ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, హాని కలుగుతుందో, అధర్మానికి ఎప్పుడైతే ఉచ్చదశ వస్తుందో, అధర్మం ఎప్పుడైతే పెచ్చు మీరుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. తదాత్మానం సృజామ్యహం అన్నదానికి రెండు అర్థాలు చెప్పారు మన పెద్దలు. నేనే అవతరిస్తానని ఒక అర్థం. తదాత్మానం సృజామ్యహం, నాకు ఆత్మభూతులైనటువంటి వారిని సృష్టిస్తానని ఒక అర్థం. నేనే అవతరిస్తాను అనేటటువంటిది రామకృష్ణాది అవతారముల ద్వారా పరమాత్మ ఎప్పుడైతే ధర్మాలకి గ్లాని వచ్చి అధర్మం విజృంభించిందో ఆ సమయంలో తాను అవతరించారు అని. అలా కాక తదాత్మానం సృజామ్యహం, నాకు ఆత్మభూతులైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారిని నేను సృజించదను అని పరమాత్మ తెలియజేసినట్టుగా భగవద్ రామానుజాచార్య స్వామి వారు అక్కడ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. గీతకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించే రామానుజాచార్యులు వారు తదాత్మానం సృజామ్యహం అన్న చోట ఆత్మభూతం జ్ఞానినం, ఆత్మభూతులైనటువంటి జ్ఞానులని నేను సృజామి, అహం సృజామి, నేను సృజిస్తాను, సృష్టిస్తాను అని పరమాత్మ చెప్పినట్టుగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి ఉన్నారంటే అవతారములు, భగవద్ అవతారములు రెండు రకాలుగా ఉంటాయని, అంటే ధర్మ సంరక్షణ కోసం తానుగా వచ్చేటటువంటి అవతారములు కొన్ని అని, తనకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో జ్ఞానుల్ని పంపి లోకాన్ని ఉద్ధరిస్తాను అని రెండవ అర్థం. జ్ఞానులు అనగానే పరమాత్మకి ఆత్మతో సమానం. జ్ఞానీతు ఆత్మైవమే మతం. పరమాత్మ ఏం చెప్పాడంటే నా మతం, మతం అంటే అభిమతం అని అర్థం. జ్ఞానులు నాకు ఆత్మ, అందరికీ నేను ఆత్మని. పరమాత్మ అని ఎందుకంటాం? ఆత్మకి కూడా ఆత్మ అయ్యాడు కాబట్టి. ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ ఉన్నది అంటే, ఈ ఆత్మ ఈ శరీరంలో ప్రవర్తిస్తోంది అంటే, ఆయా కర్మలలో ఈ ఆత్మ ప్రవర్తిస్తోంది అంటే, ఈ ఆత్మల చేత ప్రవర్తింపజేయువాడు పరమాత్మ లోపల ఉండడం చేత. కాబట్టి పరమాత్మ అని ఆత్మలకి కూడా ఆత్మ అయినటువంటి వాడైనటువంటి పరమాత్మకు కూడా ఒక ఆత్మ ఉంది. ఆయనకి ఆత్మే ఉంటుందండి లోపల. అందరినీ ఆయన నియమిస్తూ ఉంటే ఆయన నియమించేవాడు ఎవడు? ఆయన సర్వనియామకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు కదా అని శాస్త్రం చెబుతోంది కదా. అలాంటి పరమాత్మకి జ్ఞానులు ఆత్మట. ఇది నా ఇష్టమయ్యా, ఇది నా సిద్ధాంతం. పరమాత్మ గీతలో కొన్ని సిద్ధాంతాలు చేశాడు. ఇది నా సిద్ధాంతం, దీనిని ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. జ్ఞానులని నేను అవతరింపజేస్తాను, ఆ జ్ఞానులు నాకు ఆత్మ లాంటి వారు అని పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి, పరమాత్మకి ఆత్మవలే ధారకమైనటువంటి ఆదిశేషుల వారిని అవతరింపజేశారు అని రెండవ అర్థం. మొదటి అర్థంలో పరమాత్మే భగవద్ రామానుజులుగా అవతరించారు అనడానికి మనం నిన్న పార్థసారథి పెరుమాళ్ నేనే మీకు అవతరిస్తాను అని చెప్పాడు అనేటటువంటి ప్రమాణాన్ని తెలియజేశాం. అలా కాక పరమాత్మ పాంచరాత్రం అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి పాంచరాత్రం అని పేరు. ఈ పాంచరాత్రానికి భగవత్ శాస్త్రము అని పేరు. భగవద్ రామానుజాచార్య స్వామి వారు తాము చేసినటువంటి దివ్యదేశ సంస్కరణలలో ప్రధానంగా చేసినటువంటి సంస్కరణ ఏమిటంటే, ఆయా దివ్యదేశాల్లో ఉండేటటువంటి ఆగమాలని మార్చి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా అర్చనాదికాలు జరిగేటట్టుగా, ఆరాధనాదులు జరిగేటట్టుగా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే, పాంచరాత్రాగమం పరమ ప్రమాణము. పాంచరాత్రం అంటే వక్త నారాయణ స్వయమని పరమాత్మే స్వయంగా చెప్పాడు కాబట్టి దానికి పాంచరాత్రం అని పేరు వచ్చింది. 5 రాత్రుల్లో చెప్పాడు కాబట్టి పాంచరాత్రం అని పేరు వచ్చింది అని భగవత్ శాస్త్రం అని దానికి పేరు.
ఈ భగవత్ శాస్త్రంలో భగవానుడు విశ్వక్సేనుల వారితోటి సంభాషించేటటువంటి సందర్భంలో విశ్వక్సేనుల వారికి తన అవతార రహస్యాన్ని తెలియజేశాడు. తాను ఎన్ని రకాలుగా ఉంటాడో ఈ విభూతులు, అలాగే పరమపదంలో తాను వేంచేసి ఉండేటటువంటి విధములు ఎన్నో, ఏ రూపంలో తాను ఏ విధంగా ఉంటాడో ఆ వివరాలన్నీ విశ్వక్సేనుల వారికి పరమాత్మ ఈ పాంచరాత్రం అనేటటువంటి గ్రంథంలో అద్భుతంగా తెలియజేశాట. అలా తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. అంటే భగవద్ అవతారమే భగవద్ రామానుజుల వారు అనేది మనం నిరూపించాలి. దానికి పరమాత్మ యొక్క శ్రీ సూక్తే ప్రమాణం. ఎవరో ఏదో చెప్పారంటే ఎలా నమ్ముతాం? పూర్వాచార్యులు చాలామంది చెప్పారు, అంతేకాకుండా ఆళ్వారాదులు చెప్పారు, భగవద్ రామానుజుల తర్వాత అవతరించిన వాళ్ళు చెప్పారు, భగవద్ రామానుజులతోటి సమకాలీనంగా ఉండేటటువంటి పెద్దలు చెప్పారు. ఇంతమంది చెప్పినా భగవానుడు చెప్పాడు అనగానే దానికి ఒక విలువ వస్తుంది. గీతాశాస్త్రానికి ఎందుకు విలువ? పరమాత్మ స్వయంగా చెప్పాడు కాబట్టి. అలాగే పరమాత్మ విశ్వక్సేనుల వారితోటి, ఎవరితోటి? తన సేనానాయకులుగా ఉండేటువంటి విశ్వక్సేనుల వారితోటి ఈ పాంచరాత్రం అనేటటువంటి గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నట్ట. మమస్వరూపం సర్వస్మాత్ పరస్య జగదీశుతు షడ్విధం పరిపూర్ణ తత్ సేనేశ పరిపక్ష్యతే. ఓ సేనేశ, సేనేశ అంటే ఓ విశ్వక్సేన, నా స్వరూపం ఉంది చూచావా, ఇది అత్యద్భుతమైనటువంటి సర్వస్మాత్ పరస్య మమ స్వరూపం, అందరికంటే పరుణ్ణైనటువంటి నా యొక్క స్వరూపం, పరాత్పరుణ్ణి నేను. అంతేకాకుండా జగదీశితు, జగత్తునంతటినీ నియమించేటటువంటి నా యొక్క స్వరూపం, సర్వస్మాత్ పరుడుగా ఉండేటటువంటి వాడిని, జగత్తంతటిని నియమించేటటువంటి వాడిని అయిన నా యొక్క స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? షడ్విధం పరిపూర్ణ తత్, 6 రకాలుగా పూర్ణంగా ఉంటుంది. ఒక రూపంలో పూర్ణత్వం ఉండడం, ఇంకొక రూపంలో కొంతే ఉండడం, ఇంకొక రూపంలో అసలు ఉండకపోవడం అనేది ఉండదు. ఈ 6 విధములైనటువంటి రూపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిపూర్ణములే. ఓ సేనేశ, ఇలా చెప్పబడుతోంది నా వైభవం అని పరమాత్మ శాస్త్రాలలో ఉండేటటువంటి విషయాన్ని విశ్వక్సేనుల వారికి తెలియజేశాడు. నా యొక్క స్వరూపము 6 విధములుగా ఉండును. ఏమిటి 6 విధాలుగా ఉండేటటువంటి ఆ రూపం తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నాడు. పరత్వ వ్యూహ విభవం అంతర్యామిత్వమేవచ అత్యాచార్యావతారో ద్వౌ షాడ్విద్యం మే ప్రకీర్తితం. 6 రకాలుగా చెప్పబడ్డాయి అన్నారు. ఏమిటి 6 రకాలు? షాడ్విద్యం మే ప్రకీర్తితం, 6 రకాలుగా చెప్పబడే నా యొక్క రూపములు ఇవిగో. పరత్వం, పరమపదంలో ఉండేటటువంటి పరత్వ రూపం. శ్రీ భూ నీలాదేవులు సేవిస్తూ ఉండగా పరమపదంలో ఏం చేసి ఉండేటటువంటి రూపానికి పరవాసుదేవుడు అని పేరు, పరుడు అని 5 పేరు. ఉభాభ్యాం భూమి నీడాభ్యాం సేవిత పరమేశ్వర అని వైకుంఠేతు పరేలోకే శ్రీ సహాయో జనార్దన. ఉభాభ్యాం భూమి నీడాభ్యాం సేవిత పరమేశ్వర అని వైకుంఠం అనేటటువంటి పరలోకంలో శ్రీ సహాయో జనార్దన లక్ష్మీదేవత కలిసి ఏం చేసి ఉంది? ఉభాభ్యాం భూమి నీడాభ్యాం, భూనీళల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి స్వామి. ఆ స్వామికి పరుడు అని పేరు. అది నా మొట్టమొదటి రూపం అయ్యా. రెండవ రూపం వ్యూహావతారం. వ్యూహం అంటే పాలసముద్రంలో ఉండేటటువంటి రూపానికి వ్యూహం అని పేరు. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడ 4 రకాలుగా ఉంటాడు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలుగా ఉంటాడు అని, 2 గుణములతో కూడి ఉంటుంది అని, 6 గుణములు షడ్గుణములు ఉంటాయి అని, షడ్గుణ పూర్తి ఉంటుంది అని, అవతారం మూలకందంగా ఉంటుంది అని, అక్కడి నుంచే అనేక అవతారాలు వస్తాయి అని, కృష్ణావతారం కూడా నాగపర్యంకం సృజ్య యాగతో మధురాంపుర్యం అని, నాగపర్యంకాన్ని వదిలిపెట్టి మధురా నగరానికి ఏం చేశాడు అని ఇలా చెప్పడం చేత వ్యూహముక్తిగా రెండవ క్షీరాబ్దినాథుడిగా రెండవ రూపంలో నేను ఉంటాను. అంటే పరమాత్మ ఒక్కొక్క రూపంలో కిందకు వస్తున్నాడు అనమాట.
ముందు పరమపదంలో ఉన్నాడు, ఆ తర్వాత వ్యూహంలోకి వచ్చాడు. వ్యూహంలోకి ఎందుకు వచ్చాడు అని అది చమత్కారంగా మన పెద్దలో మాట చెబుతూ ఉంటారు. పాల సముద్రం కదా వ్యూహం అంటే క్షీరాబ్ది. కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు పాలు దొరకకపోతే ఎలా గింజుకుపోతారో పరమాత్మ హాయిగా కాఫీ తాగడానికి ఇబ్బంది లేకుండా పాల సముద్రంలోకి వచ్చాడు. అందుకోసం వచ్చాడు. ఆయనకి కాఫీ అలవాటు ఉంటుంది, అందుకు కాదు. మామగారి ఇల్లు బాగుంటుందని వచ్చాడు. సుసురగృహం స్వర్గతుల్యో నరాణం అని. అమ్మవారు ఎక్కడ అవతరించింది? పాల సముద్రం కదా. పాల సముద్రం అంటే అమ్మగారి పుట్టినిల్లు. అమ్మగారి పుట్టినిల్లు అంటే మామగారి ఇల్లు అనమాట. మామగారి ఇంటికి వెళితే పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంటుంది? కర్వస్తంగా చేశానుకోండి. పెళ్ళైన కొత్తల్లో ఉంటే రాజమర్యాదలన్నీ రాచమర్యాదలన్నీ అక్కడే జరుగుతాయి. అలాగా సుసుర గృహం స్వర్గతుల్యో నరాణం అని మామగారి ఇల్లు స్వర్గంతో సమానంగా ఉంటుందని చెప్పినట్టుగా ఆ మామగారు అయినటువంటి క్షీరాబ్ది అయినటువంటి ఆయన ఇంటికి వచ్చాడు. క్షీరాబ్దిని ఇచ్చేశాడు స్వామి. రెండవది వ్యూహం, మూడవది విభవం. నిన్న మనం అనుకున్నట్టుగా రామకృష్ణాది అవతారములు, నృసింహాది అవతారములు, వీటికి విభవావతారములు అని పేరు. తర్వాత అంతర్యామి, మన లోపల ఉండేటటువంటి అంతర్యామిగా ఉండేటటువంటి ఈ నాలుగు. ఇవి కాకుండా రెండిటిని కలిపి చెప్పారు. ఆచార్యావతారౌ ద్వివచనంతే రెండింటిని కలిపి చెప్పారు. ద్వౌ షాడ్విజమ్మే ప్రకీర్తితం, 6 రకాలుగా చెప్పబడుతున్నాయి. 5వది ఏమిటి? అర్చావతారం. 6వది ఏమిటి? ఆచార్యావతారం. 5 అర్చ, 6 ఆచార్య అవతారం. ఈ రెండింటిని కలిపి చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ రెండిట్లో ఉండేటటువంటి సౌలభ్యము ముందు చెప్పబడినటువంటి 4 అవతారాల్లో లేవు. పరమపదంలో ఉండే పరమాత్మని సేవించాలి అంటే ఆయన ఏమంటాడో తెలుసా? పరమపదంలో ఉండే స్వామి నువ్వు పోయిన తర్వాత నా సేవనిస్తాను అంటాడు. బతుకుండగా సేవ ఉండదు. క్షీరాబ్ది అంతే, అక్కడికి వెళ్ళి సేవించడం బ్రహ్మాదులకే సాధ్యం కాదు. ఇంకా అంతర్యామంటారా? పైనుండే 4 అక్షరాలు కనపడడానికే 2 కళ్ళు కావాల్సి వస్తే వేరే, ఉపనేత్రం కావాల్సి వస్తే కళ్ళజోడు. ఇంకా లోపల ఉండే పరమాత్మను మనమేం సేవిస్తాం? అది యమ ప్రాణాయామాది నియమాలతోటి నిష్టతోటి సేవిస్తే తప్ప అంతర్యామి అసలే దర్శనం ఇవ్వడు. మరి అందరికి అందుబాటులో ఉండే ఒక్కొక్క అవతారం ఏమిటి? అర్చావతారం. ఈ అర్చావతారం అందరికీ సేవించడానికి వీలుగా పెన్నానార్ వణంగుంసోది అని అర్చావతారానికి పేరు. పెన్నానార్ వణంగుంసోది, పెన్నానార్ అంటే తరువాతి వారు అని అర్థం. తరువాతి వారు కూడా వచ్చి సేవించడానికి వీలుగా ఉండేటటువంటి అవతారం అర్చావతారం. రామావతారం, కృష్ణావతారం ఉంటే రామావతారంలో ఉండే రామచంద్రుడిని సేవించాలంటే మనకు అవకాశం ఉందా? ఎప్పుడు అయిపోయిందండి? తీర్థం ప్రసాదియాదే అంటారు. విభవావతారంగల్ పోలే తీర్థం ప్రసాదియాదే విడలోకాచార్య స్వామి చెప్తున్నారు. విభవావతారాలు అంటే అర్చావతారం అలాంటిది కాదన్నారు. విభవావతారం లాగా తీర్థం ఇవ్వడం అన్నమాట. తీర్థం ఇవ్వడం అంటే గోష్ఠికి తీర్థాన్ని ఇచ్చేటప్పుడు ఆ సమయంలో గోష్ఠిలో ఉంటేనే తీర్థం అందుతుంది. తీర్థం అయిపోయిన తర్వాత మాకు తీర్థం అందలేదండి అంటే గోష్ఠి అయిపోయింది వెళ్ళేదండి అని చెప్తారు కదా. అవతారములు అంటే తీర్థగోష్ఠిలో వెళ్ళి తీర్థం తీసుకుంటేనే తీర్థం లభించినట్టుగా అవతార కాలంలో ఉండి వారిని సేవిస్తేనే దర్శనం. అవతారం అయిపోయిన తర్వాత పరిసమాప్తి అయిపోయిన తర్వాత సేవించాలంటే అవకాశం ఉండదు. అత్యావతారం అలా కాదు. పెన్నానార్ వణంగుంసోది అని ఆయన రామకృష్ణాది అవతారాలని దూరం చేసుకున్నటువంటి మనబోటి అల్పబుద్ధులు ఎవరైతే ఉంటారో, అజ్ఞులు ఎవరైతే ఉంటారో, ఆ కాలంలో పుట్టి కూడా ఆయన్ని సేవించకుండా దూరం అయిపోయేటువంటి మందబుద్ధులుగా ఉండేటువంటి మందభాగ్యులుగా ఉండేటటువంటి మనలాంటి వాళ్ళని సేవించడానికి, మన తర్వాతి వాళ్ళు సేవించడానికి, వారి తర్వాత వాళ్ళు సేవించడానికి, అందరూ సేవించడానికి వీలుగా అర్చామూర్తి ఉంటాడు. ఇందులో ఎంత సౌలభ్యం ఉందో ఆచార్యావతారంలోనూ అంతే సౌలభ్యం ఉంది. అంతకంటే ఎక్కువ సౌలభ్యమే ఆచార్యావతారంలో ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి వివచనం చేసి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. షాడ్విజ్యమే ప్రకీర్తితం. ఇవి నా 6 అవతారాలు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ, ఆచార్య. ఈ 6 రూపాలుగా నేను ఉంటానయ్యా విశ్వక్సేన. నీకు 5 తెలుసు, ఈ 6వది కూడా తెలుసుకో అని ఆచార్యావతారాన్ని కూడా పరమాత్మ ఇచ్చింది. మరి ఇలా ఉన్నప్పుడు వీటిలో ఏది గొప్పదయ్యా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా. 6 ఉన్నాయి.
అందరికంటే గొప్పవాడు ఎవరికి అందుబాటులో ఉండకుండా పరమపదంలో కంటికి కూడా కనపడినటువంటి లోకంలో ఉండేవాడు గొప్పవాడా, క్షీరాబ్దిలో ఉండేవాడు గొప్పవాడా, ఎవరు గొప్పవాడు ఎలా తెలుస్తుంది? దానికి కూడా సమాధానాన్ని పరమాత్మ విశ్వక్సేనుడి వారికి తెలియజేశాక, పూర్వస్మాద్ సులభోహి ఉత్తరోత్తర తేషు ఆచార్యావతరణే కారుణ్యం పరిపూరితం. ఇప్పుడు ఈ 6 చెప్పాను చూసావా ఓ విశ్వక్సేన, వీటిలో ముందు దానికంటే తర్వాతది, దానికంటే దాని తర్వాతది, దానికంటే దాని తర్వాతది, పూర్వస్మాత్ సులభోహి ఉత్తరత. ముందు దానికంటే తర్వాత దానికంటే తర్వాత దానికంటే ఒకదానికంటే ఒకటి చాలా సులభమైందయ్యా. పరమపదం కంటే క్షీరాబ్ది కొంచెం సులభం, క్షీరాబ్ది కంటే అంతర్యామి కంటే విభవావతారాలు, విభవావతారం కంటే అర్చావతారం కంటే ఆచార్య అవతారం, దానికంటే ఇది సులభం. కాబట్టి తేషు వీటిలో ఈ 6 చెప్పబడినటువంటి 6 ఆచార్యావతరణే కారుణ్యం పరిపూరితం. ఆచార్య అవతారంలో దయ బాగా నిండుగా ఉంటుందయ్యా. పరమాత్మ దగ్గరే దయ బాగా నిండుగా ఉంటుంది. అందులో అర్చావతారంలో మరింత నిండుగా ఉంటుంది. శ్రీరంగంలో ఉండే రంగనాథుడిని సేవించినటువంటి రంగనాథుడి యొక్క నేత్రాన్ని సేవించినటువంటి భట్టరస్వామి గారు ఆ 2 నేత్రాన్ని ఎలా వర్ణించారంటే, 2 నేత్రాలు 2 నదుల్లో ఉన్నాయిట. నదులు అనగానే నీరు ఉండాలి కదా, మరి పరమాత్మ యొక్క 2 నేత్రాలు అనేటటువంటి నదులలో ఏం నీరు ఉందండి అన్న? దయా అనేటటువంటి నేరం ఉంది, కృపా నేరం ఉంది. కృప అనేటటువంటి నీరు ఉంది. ఎలా ఉందిట? ఆ నీరు ఒడ్డులు ఒరుసుకుని ప్రవహిస్తోందిట. ఇంకొక బొట్టు కనుక పడింది అనుకోండి, అందులో గట్టు దిగిపోయి మీద పడిపోతుంది అన్నట్టుగా. అంటే మన మీదకి దుమకడానికి రెడీగా ఉండేటటువంటి దయా ప్రవాహాన్ని నదులుగా నేత్రములుగా, దయా ప్రవాహాన్ని నేత్రములుగా పెట్టుకుని పరమాత్మ ఉన్నాడు అంటే ఇది అర్చావతారంలో ఉండే గొప్పతనం అన్నమాట. పరమపదనాథుడికి నేత్రాలు ఉన్నాయి, క్షీరాబ్దినాథుడికి ఉన్నాయి, అంతర్యామికి ఉన్నాయి. తర్వాత విభవావతారంలోనూ రామచంద్రుడికి కృష్ణుడికి నేత్రాలు ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఈ అర్చామూర్తి యొక్క నేత్రాలు ఉత్కృష్టములైనవి. ఎందుచేత అంటే వాళ్ళ నేత్రాల్లో ఉండే దయ గట్లు తెంపుకోలేకపోయింది. ఆ నేత్రాలు అందమైనవే, గట్లు తెవి ప్రవహించడానికి అవకాశం లేకపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మనందరి మీదకి దూకేయడానికి ప్రవాహం సిద్ధంగా ఉన్నదా అన్నట్టుగా 2 నేత్రాలు ఉన్నాయి అని భట్టరావు అత్యద్భుతంగా తెలియజేస్తారు. ఆ అవతారంలోనే అంటే అర్చావతారంలోనే అంతదై ఉంటే ఆచార్యావతారంలో ఎంత దయ ఉంటుంది అంటే కారుణ్యం పరిపూరితం. కరుణ ఇక్కడ గట్లు తెంపుని ఇంకొక బొట్టు పడితే గట్టు తెంపుకొని మీదకు దూకడానికి సిద్ధంగా ఉంది, కానీ ఇక్కడ బొట్టు పడకుండానే మీదకు దూకుతున్నాయి. ఇది ఆచార్యావతారంలో ఉండేటటువంటి గొప్పతనం. ఇక్కడ కారుణ్యం పరిపూరితం అని చెప్పడం చేత రామానుజుల వారి యొక్క అవతారం సూచించినట్టే. భగవద్ రామానుజుల వారి యొక్క తిరునామాల్లో ఒక అద్భుతమైన తిరునామం ఉన్నది, పేరున్నది. ఏమిటా పేరంటే కృపా మాత్ర ప్రసన్నార్యులు అని. భగవద్ రామానుజ అష్టోత్తరంలో కృపామాత్ర ప్రసన్నార్యాయ నమః, కృపచేత మాత్రమే, తమ కృపచేత మాత్రమే ప్రసన్నులయ్యేటటువంటి మహానుభావులు ఆర్యులు, వారికి నమస్కారము. పరమాత్మ కృపకి, ఆచార్యుల కృపకి, భగవద్ రామానుజుల కృపకి తేడా ఏమిటంటే, పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ప్రార్థించిన వాడి దుర్గతిని చూడలేక ఆయన కటాక్షిస్తాడు. కానీ భగవద్ రామానుజుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించవలసిన అవసరం లేదు. ప్రార్థించవలసిన అవసరం లేకుండానే మన యొక్క దుర్గతిని చూచి, మన దుర్గతిని చూచి సహించలేక తాము దయతోటి ప్రసన్నులైపోతారు. అదే తిరువరంగత్తమురారు నీ ఎన్నై ఉయిత్తభిన్ ఉన్సీరే ఉయక్కి ఉయిరాయ్ అడియేర్కింది దిత్తుక్కుమే కారేయి కరుణ ఈ రామానుష ముదనారు రామానుజుల వారు దయని చెబుతున్నారు. ఎలాంటి దయ? కారేయి కరుణ ఈ రామానుష, కరుణై అనగానే దయ అని అర్థం. ఎలాంటి దయ? కారేయి కరుణ. కారు అంటే మేఘం,
కారేయి కరుణ అన్నారు. మేఘాన్ని మించిన దయ. మేఘం వర్షిస్తుంది, రామానుజులు అనేటటువంటి మేఘము వర్షిస్తుంది. రెండిటికి తేడా ఏమిటి? ఏయిలో ఉంది తేడా. రామానుజ మేఘముకి ఆకాశంలో ఉండే మేఘానికి తేడా ఏమిటంటే ఆకాశంలో ఉండే మేఘం ఎక్కడో ఎత్తులో ఉంటుంది, రామానుజ మేఘం నేల మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అది వచ్చి అవతరించారు కదా. ఆ మేఘం వర్షించాలంటే ఏదో ఒకటి అడ్డు తగలాలి, చల్లబడాలి. కొండ తగిలితే చల్లబడితే అప్పుడు ఆ మేఘం వర్షిస్తుంది. ఈ మేఘం అలాంటిది అక్కర్లా, కేవలం తనంతట తానుగానే దయచేతనే నీరు గారిపోతుంది, వర్షించేస్తుంది. జర ఏ అని రెండు అక్షరాలు ఎక్కువ వేసి కారే కరుణ రామానుజ ఇక్కడ విడత్తలు ఆరే అరిభవర్ నిన్నరులింతన్మై. ఈ సముద్రం చేత చుట్టుముట్టబడి ఉండేటటువంటి భూమండలం యందు నీ కరుణని తెలుసుకున్న వారెవరు? ఎవరైనా ఉన్నారా? కానీ నేనున్నాను. నాకు తెలిసి నీ కరుణ యొక్క వైభవం. అల్లలిక్కి నేరే యురవిడం నాన్ వందు నీ ఎన్నై ఉయిత్తవి. అల్లలంటే దోషములు, పాపాలన్నమాట. పాపాలకి ప్రత్యక్షంగా ఆనవాలమైనటువంటి నేను. పాపాలు ఉన్నాయంటే ఏదో వెతుక్కుంటే అక్కడ దొరకడం కాదు. పాపాలకు ఒక రూపం ఇస్తే పాపాలను రాశిగా పోసి ఒక శిల్పంగా చెక్కితే నేను అయిపోతాను అనమాట. అల్లలుక్కి నేరే ఉరవిడం నాన్, అట్టి నేను ఎలాంటి వాడిని? పాపాలకి వాసస్థానంగా పాత్రమైనటువంటి నేను. ఉన్నై ఉయిత్తభిన్ కాదు, నిన్ను నేను ఆశ్రయించిన తర్వాత కాదు, నీ ఎన్నై ఉయిత్తభిన్, నువ్వు వచ్చి నన్ను సేకరించిన తర్వాత. అముదనారులు వెళ్ళి భగవద్రామానుజు చరణాలను ఆశ్రయించి నన్ను కటాక్షించండి అని ప్రార్థించి భగవద్రామానుజులు వారు కటాక్షిస్తే కటాక్షింపబడిన వారు కాదు. భగవద్రామానుజులే అముదనారులను చూచి వీరిని మనం బాగు చెయ్యాలి అని అనుకుని వారి దయచేత రామానుజులు అముదనారుల దగ్గరికి వెళ్ళి అముదనారులని తమను ఆశ్రయించేలా చేసుకుని కటాక్షించినటువంటి వైభవం. దీనికే పరగత స్వీకారం అని పేరు. స్వగత స్వీకారం, పరగత స్వీకారం అని రెండు రకాలుగా ఉంటాయి. ఇది ఆచార్యుల విషయంలోనూ ఉంటుంది, పరమాత్మ విషయంలోనూ ఉంటుంది, ఆచార్యుల విషయంలోనూ ఉంటుంది. పరమాత్మ స్వగత స్వీకారము అంటే మనం వెళ్ళి పరమాత్మ పాదాలను పట్టుకుని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అని ద్వైమంత్రాన్ని అనుసంధానం చేసి ఆయనను ఆశ్రయించడం. పరగత స్వీకారం అంటే ఆయనగా వచ్చి నమ్మాళ్ళవార్లు మొదలైనటువంటి ఆళ్ళవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన వైభవాన్ని అంతా దర్శింపజేసి వాళ్ళని కటాక్షించడం పరగత స్వీకారం. పరుడి చేత స్వీకరింపబడడం పరగత స్వీకారం, నరుడి చేత స్వీకరింపబడడం స్వగత స్వీకారం. ఈ స్వగతానికి పరగతానికి అంత తేడా ఉంది. అలాగే ఆచార్యుల విషయంలో కూడా మనం వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని ప్రార్థించి ఆచార్య మమ్మల్ని కటాక్షించండి, మీరు మాకు ఏదైనా నాలుగు మంచి ముక్కలు చెప్పండి, చెబితే మేము బాగుపడతాం అని ప్రార్థించాలి. శాస్త్రం అదే చెబుతోంది. మనం చర్మశ్లోక ప్రకరణంలో కూడా విన్నాగా, సంవత్సరం వా తదర్థం వా మాసత్రయం వా, ఒక సంవత్సరం కానీ లేకపోతే దాంట్లో సగం అర్ధ సంవత్సరం కానీ లేకపోతే దాంట్లో సగం 3 మాసాలు కానీ లేదా అథవా ఒక నెల కానీ గురువు గారికి సేవ చేయాలి. సేవ చేస్తే అప్పుడు గురువుగారు ఉపదేశం చేయాలి. ఇది నియమం, శాస్త్రం పెట్టి నియమం. ఇలా లేకపోతే వాడికి విషయం యొక్క విలువ తెలియదు. ఇలాంటి నియమాలు ఉండగా రామానుజ ఇవన్నీ తీసి పక్కన పడేసి మీరే నా వద్దకు వచ్చి నన్ను కటాక్షించి నాకు స్వరూప జ్ఞానాన్ని నేర్పించి నన్ను తీర్చిదిద్దినటువంటి ఘనత మీదే. పొరుడల్లాద ఎన్న పొరుడాకి అని వస్తువు కానటువంటి నన్ను ఒక వస్తువుగా చేశారు. అప్పటిదాకా అముదనారులంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు పెద్దల గోష్ఠిలోకి వెళుతూ ఉంటే అముదనారే దయచేయండి 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 అని ఆహ్వానిస్తున్నారు. దీనికి కారణం ఉన్సీరే ఉయరాయ్ అడియే కింది రీతి. ఇప్పుడు రామానుజ వైభవం నాకు వంట పట్టింది. రామానుజులు పరగత స్వీకారంగా నన్ను స్వీకరించారు. దయ అంటే రాముదారు. అందుకే ఈ కరుణ ఈ రామానుష, మేఘాన్ని మించినటువంటి, మేఘాన్ని మరిపించినటువంటి, మురిపించేటటువంటి గొప్ప దయ కలిగిన రామానుజాని కృపామాత్ర ప్రసన్నార్యులు అని భగవద్ రామానుజునికి ఒక తిరునామం ఉందని. అలాంటి కారుణ్యం పరిపూరితం, పూర్ణమైనటువంటి కరుణ ఎక్కడ కనపడుతుంది మనకి? పరుడి దగ్గర ఉండదు, క్షీరాబ్ధినాథుడి దగ్గర ఉండదు, అంతర్యామి దగ్గర ఉండదు,
అలాగే విభవం దగ్గర ఉండదు రామకృష్ణాది అవతారాల్లో, అర్చావతారంలో ఉండదు, ఆచార్యుల దగ్గరే ఉంటుంది అని ఆ విశ్వక్సేనుల వారికి తెలియజేసి మరింతగా వివరణ చేస్తున్నారు ఆచార్య అవతారం యొక్క వైభవాన్ని. పరమాత్మన 6వ అవతారమైనటువంటి ఆచార్య అవతారం చూసారా, జ్ఞానాదిగుణత తత్ర విశేష అధిష్ఠిత భవేత్, ఆసన్నత్వాత్ దయాళుత్వాత్ జ్ఞానిత్వాత్ గురుభావత. నా 6వ అవతారంలో జ్ఞానాది గుణములు విశేషంగా ఉంటాయి. మిగిలిన వాటిలోనూ ఉన్నాయి జ్ఞానాది గుణాలు, కానీ ఇక్కడ చాలా విశేషంగా ఉంటాయి. ఏమిటి విశేషం? ముందే చెప్పాడు పరమాత్మ, నా యొక్క 6 అవతారాల్లో ముందు దానికంటే తర్వాతది, దానికంటే తర్వాతది, దానికంటే తర్వాతది, ఒకదానికంటే ఒకటి సులభమైనటువంటిది అని చెప్పడానికి అత్యంత సులభమైనటువంటి అవతారం ఇది ఆచార్య అవతారం. మరి అర్చావతారానికి ఆచార్యావతారానికి తేడా ఏమిటి? అర్చావతారంలో లేనటువంటి జ్ఞానాది గుణపూర్తి విశేష అధిష్టానంగా ఆచార్యావతారంలో ఉంది. ఏమిటి ఆ విశేషమైనటువంటి అధిష్టానం ఏమిటి అంటే, అర్చావతారం ఎలాంటిదంటేట మనం వెళ్ళి సేవించవలసింది. అర్చావతారం సన్నిధిలో, ఏ సన్నిధిలో అయితే పరమాత్మ ఏం చేసి ఉంటాడో ఆ సన్నిధికి మనం వెళ్ళి సేవించాలి, కానీ ఆయన మన దగ్గరికి వస్తాడా? ఎప్పుడైనా బ్రహ్మోత్సవాది ఉత్సవాల్లో ఊరేగినా అలా వీధిలోకి వెళ్ళిపోతాడు, కానీ ఇంట్లోకి వస్తాడా? వస్తాడా? రావడానికి అవకాశం లేదు. కొన్ని నియమాలు ఉన్నాయి అర్చావతారంలో, ఆ నియమాతిక్రమణం ఆయన చేయలేడు. కానీ ఆచార్యావతారం, నా 6వ అవతారం ఆచార్యావతారం ఉంది చూచారా, మీరున్న చోటకే నేను వస్తాను, నేనున్న చోటకి మీరు రావక్కల్లా. సరే, విశేషం ఇది. మీరు ఎంత దూరంలో ఉన్నా, ప్రయాణం ఎంత కష్టమైనా, మీరు ఎన్ని పనుల్లో ఉన్నా మీరున్న చోటకి నేను వచ్చి కటాక్షిస్తాను అని. ఇది పరిపూర్ణంగా కృప ఉండడం అంటే ఆచార్యావతారం ఉండే గొప్పతనం ఇది అని పరమాత్మ మురిసిపోతున్నాడు అనమాట. మిగిలినటువంటి 5 అవతారాలు చెప్పినప్పుడు లేనటువంటి ఒక ఆనందం, ఒక సంబరం పరమాత్మ 6వ అవతారాన్ని గురించి చెప్పినప్పుడు జ్ఞానాది గుణత తత్ర విశేష అధిష్ఠిత భవేతి. జ్ఞానాది గుణములు విశేషంగా ఉంటాయి. ఇక్కడ పరమాత్మలో జ్ఞానగుణం ఉన్నా, అర్చావతారంలో జ్ఞానాది గుణములు ఉన్నా అవి జ్ఞానులకే ప్రకాశిస్తాయి, మనబోటిగాళ్ళకి ఏం ప్రకాశించవు. అర్చావతారంలో ఉండేటటువంటి పరమాత్మ ఎవరితోటైనా ఎప్పుడైనా సంభాషించాడా? సామాన్యులతోటి ఎక్కడా లేదు. కాంచీపూర్ణం లాంటి వారితోటో లేదా భట్రవారి లాంటి వారితోటో అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కొంతమంది పెద్దలతోటి మాత్రమే సంభాషించినట్టుగా మనకు కనపడుతుంది. అది కూడా నట్టుగానే, మనకేమీ ఆధారాలు ప్రత్యేకంగా లేవు. ఈ అవతారం అలా కాదు. ఆచార్య అవతారం నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను, వాళ్ళని పలకరిస్తాను, వాళ్ళ బాగోగులు చూస్తాను, వాళ్ళకి మంచిని నేను తెలియజేస్తాను. ఇది అవతారానికి, అర్చావతారానికి, ఆచార్యావతారానికి ఉండేటటువంటి ప్రత్యేక ఆసన్నత్వాతరణం చేత దగ్గరగా రావడం, దగ్గరగా వచ్చేటటువంటి అవకాశం ఈ అవతారంలో ఉంది. దయాళుత్వాత్, దయచేత దగ్గరగా ఎందుకు వస్తారు? దయచేత వస్తారు. దయచేత అయ్యో వీళ్ళు దుర్గతిని పొందుతున్నారే, వీళ్ళని మనం బాగు చేయాలి, వీళ్ళకి మంచిని చెప్పాలి, భగవత్ కటాక్షం వీళ్ళకి అందేలా చెయ్యాలి అనేటటువంటి దయ ఆచార్యుడు ఏం చేస్తుందంటే ఉన్న చోట ఉండనివ్వదు. ఆయన తిరుమాళిలో హాయిగా తిరువారాధనాలు చేసుకుని, వచ్చిన వారికి తీర్థప్రసాదాలు ఇచ్చుకుని, హాయిగా ఏదో గ్రంథపఠనం చేసుకుంటూ ఆ గ్రంథాల్లో ఉండే విషయాల్ని తాను మనసులో అనుసంధానం చేసుకుంటూ ఆనందిస్తే పోలే, పోతే కాలం గడవదేమిటి ఇంటి దగ్గర కూర్చుంటే. కానీ వీళ్ళ దుర్గతిని చూచి సహించలేక ఉన్న చోట ఆ దయ ఉండనివ్వదుట. అందుచేత విశేషమైనటువంటి దయ నా 6వ అవతారంలో ఉందయ్యా ఓ విశ్వక్సేన. కాబట్టి నా 5 అవతారాల కంటే 6వ అవతారం అయినటువంటి ఆచార్య అవతారం చాలా గొప్పది అని పేదహవాడ పిరానై పిరమ గురువాహి బంధు అని పరమాత్మ
రూపాన్ని మారుస్తూ ఉంటాడు, వేషాలను మారుస్తూ ఉంటాడంటే బాగుంటుంది. రూపాన్ని మారుస్తూ ఉంటాడు అన్నం కంటే. పాలసముద్రంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, పరమపదంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. పరమపదంలో కూర్చుని ఉంటాడు. ఇరుంద తిరుక్కోలం అంటారు. ఇరుంద తిరుక్కోలం అంటే కూర్చున్న వేషం అన్నమాట. తిరుక్కోలం అంటే వేషం. క్షీరాబ్దిలో వచ్చేసరికి కిడంద తిరుక్కోలం, శయన తిరుక్కోలం, శయనించి ఉంటాడు. ఇక అంతర్యామిగా ఉంటే ఇరుంద తిరుక్కోలంలో లోపల వేయించేసి ఉంటాడు. విభవావతారంలోకి వస్తే ఇరుంద తిరుక్కోలం, నిన్న తిరుక్కోలం, నడంద తిరుక్కోలం, కిడంద తిరుక్కోలం 4 రకాలుగా ఉంటాయి. కూర్చుని ఉంటాడు. ఉటజే రామమాసీనం అని రామచంద్రుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో కూర్చుని ఉన్నప్పుడు అభిత పావకోపమం, ప్రజ్వలించే అగ్నిలా ఉన్నాడు అని ఆయన కూర్చున్నటువంటి సన్నివేశాన్ని వివరించారు. నడిచేటప్పుడు ఎలా ఉంటుందండి? అగ్రత ప్రేయో రామ సీతామధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ. ముందు రామచంద్రుడు, మధ్యలో సీతమ్మ, చివరి లక్ష్మణస్వామి నడుస్తూ ఉంటే ఓంకారం నడిచినట్టుంది అన్నారు. నడకలో ఉండే సౌందర్యం. నిలబడినప్పుడు కోదండాన్ని ధరించి ఆ రామచంద్రుడు నిలబడి ఉన్నటువంటి సన్నివేశంటే ఆళ్వార్ నాయకిని మోహింపజేసింది. ఆళ్వార్ నాయకి ఆ రామచంద్రుడు కోదండాన్ని పట్టుకుని నిలబడినటువంటి సన్నివేశం చూసి ఫ్లాట్ అయిపోయింది. ఆ నిలబడినటువంటి సన్నివేశం, కోదండాన్ని ధరించి నిలబడిన సన్నివేశం అంత గొప్పది, అద్భుతమైనటువంటిది. ఇలాగ పరమాత్మ శయనించి దర్శనాన్ని అనుగ్రహిస్తే విశ్వామిత్ర మహర్షి వ్యామోహాన్ని పొంది కౌసల్యాస ప్రజారామ అన్నాడు. ఇలా కృష్ణావతారంలో, రామావతారంలో 4 కోలాలు ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క సౌందర్యం పరమాత్మ దర్శింపజేస్తాడు. ఇక అక్షామూర్తిగా వచ్చినప్పుడు కొన్ని దివ్యక్షేత్రాల్లో ఇరుంద తిరుక్కోలంలో ఉంటాడు, కొన్ని దివ్యక్షేత్రాల్లో నిన్న తిరుక్కోలంలో ఉంటారు. తిరువేంగడ మొదలైనటువంటి క్షేత్రాల్లో, శ్రీరంగం మొదలైనటువంటి క్షేత్రాల్లో శైలు తిరుక్కోలంలో, కిడంద తిరుక్కోలంలో ఉంటాడు. తిరుక్కుడందై కుంభకోణం మొదలైనటువంటి క్షేత్రాల్లో ఉత్థానశాయిగా ఉంటాడు. ఇలా లేవబోతూ ఉంటాడు. శయనించినటువంటి వ్యక్తి లేస్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఇటు శయన తిరుక్కోలం కాదు, ఇటు కూర్చున్న తిరుక్కోలం కాదు, మధ్యలో ఉత్థానశాయి అని ఆయన పేరు. లేస్తూ ఉండేటటువంటి తిరుక్కోలం. ఇలాగ పరమాత్మ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయా క్షేత్రాల్లో ఆయా అవతారాల్లో లాగా ఆ స్వామి ఏ స్వామి అయితే ఉన్నాడు ఆయన ఆచార్యులుగా వచ్చారు. ఆచార్యులుగా వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేశారు, అంతే, పెద్ద తేడా ఏంటి. పీతాంబరాన్ని తీసేసి, ఎప్పుడు పీతాంబరం కట్టుకుంటే చూడడం లేదు జనాలు, కలర్ మారిస్తే ఎలా ఉంటుందో చూద్దామని కాషాయాన్ని పట్టుకున్నాడు. పేదహవాడ పిరానార్ పిరమ గురువాహి వంది. పేదహవాడ పిరానార్ అని పీతాంబరధారిగా ఉండే ఉపకారకుడు ఏం చేశాడు? కాషాయాంబరధారి అయ్యి వచ్చాడు. మరి అస్త్రాలు ఉన్నాయి కదా చేతిలో ఉండే అస్త్రాలు ఏం చేశాడు? ఈ అస్త్రాన్ని మార్చాడు. కోదండాన్ని కాస్త త్రిదండంగా మార్చాడు. కోదండం త్రిదండం అయ్యింది, పీతాంబరం కాషాయాంబరం అయ్యింది. ఇలా మార్చొచ్చాడు. 6వ అవతారంలో అవతారం కంటే ఈ అవతారాన్ని, ఒక్కొక్క అవతారం కంటే ఒక్కొక్క అవతారం ఏదో ప్రత్యేకంగా చూపించాడుగా, డ్రెస్సింగ్లో చేంజ్ చూపించాడు అనమాట. అలాగే ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారం 5వ అవతారం అని, 6వ అవతారం అని. దానికంటే గొప్పది 5వ అవతారం కంటే, అత్యావతారం కంటే గొప్పది ఆచార్య అవతారం. పరమాత్మే స్వయంగా చెప్పడం చేత భగవద్రామానుజుడు పరమాత్మ యొక్క అవతారమే. శేషోవా సైన్యనాథోవా అంతటితో తృప్తి పొందల పూర్వాచారం. శ్రీయప్పతిరువా సాక్షాత్తు పరమాత్మ వచ్చేసాడేమో మా రామానుజుడి కింద. ఆ తిరునేత్ర సౌందర్యం కానీ, ఆయన యొక్క భుజముల యొక్క సౌందర్యం కానీ, ఆయన యొక్క తిరుముఖ మండలం యొక్క సౌందర్యం కానీ, శ్రీపాదాల యొక్క సౌందర్యం కానీ సేవిస్తే పెరుమాళ్ళకి రామానుజుడికి ఏం తేడా కనపడడం లేదుట. కాలతత్వం ఉన్నంత వరకు పరమాత్మని ఒళ్ళో పెట్టుకు మోస్తూ దగ్గరగా చూస్తూ ఉండడం చేత ఆయన రూపం ఇంటికి వచ్చేసింది. 6 నెలలు సావాసం చేస్తే వాడి వీడవుతాడు కదా. అలాంటిది ఈ ఆదిశేషుడు వారు ఎప్పుడు ఒళ్ళో పెట్టుకోవడానికి నేను ఆయన ఒకటే అయిపోయారు అన్నట్టుగా ఆ రూపం మారింది అని, నడిచి వచ్చే నారాయణుడా రామానుజుడా అనే సందేహం చూచేటటువంటి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దీని ఆచార్య అవతారం నుండి గొప్పతనం. దీనినే
ఇదే భగవత్ శాస్త్రంలో లక్ష్మీదేవి కూడా సందేహం కలిగి అడిగితే ఆమెకు కూడా పరమాత్మ ఇదే చెప్పాక సమ్యగుప్త ఉక్తం త్వయా విష్ణో జన్మనాం తవ వైభవం త్వదాచార్య అవతార ప్రకారం అభిమే వద. లక్ష్మీదేవి పరమాత్మను ప్రశ్న వేసింది. ఓ స్వామి, నీ జన్మల యొక్క వైభవం నాకు చెప్పబోయా. వాళ్ళు ఆయన ముచ్చట్లనే విడాలనుకుంది దేవుడు పాపం. అక్కడికి వెళ్తే ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్తే ఇలా జరిగింది. కృష్ణావతారం ఎత్తితే మేకులు సింహాసనం వేశారు, తాళ్ళతోటి కట్టారు, అవన్నీ చెప్పాలి కదా. అవన్నీ వినాలి అనుకుందిట అమ్మ. అనుకుని చక్కగా చెప్పావయ్యా నీ యొక్క అవతార వైభవం అంతా, కానీ ఆచార్య అవతార వైభవం చెప్పలే. అది కూడా చెప్పేశావు అనుకో, నాకు తృప్తి కలుగుతుంది అని. ఆచార్యావతార ప్రకారం అపి మే వద. ఇప్పటిదాకా అన్నీ చెప్పేశాడు, ఇది మాత్రం చెప్పలేదు. కాబట్టి నీ యొక్క ఆచార్య అవతార ప్రకారం ఏదైతే ఉందో దాన్ని నాకు చెప్పవలసింది అని అడిగి ఇంకా కొన్ని ప్రశ్నలు వేసింది. త్వయాచార్య అవతారస్తు కిమర్థం క్రియతే ప్రభో. ఓ ప్రభో దేనికోసం నువ్వు ఆచార్య అవతారం ఎత్తి? నా అవతారం ఎత్తావు కదా, సరిపోదా? మళ్ళీ ఆచార్య అవతారం దేనికోసం ఎత్తావు? కృతస్యాపి అవతారస్య ఫలం వా కిమవాప్యసి. అవతారం ఎత్తడం వల్ల ఏం ఫలం నీకు దక్కింది? దేన్ని కోరి అవతారాన్ని ఎత్తావు అని అడిగితే పరమాత్మ సమాధానం చెప్పాక, సంసార సాగరే మగ్నాన్ చేతనాన్ ఉజ్జిహీర్షయ. సంసార సాగరంలో మునిగిపోయేటటువంటి చేతనలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉజ్జీవింపజేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో దేనికోసం ఎత్తావని అడిగింది కదా, సమాధానం చెప్పారు. సంసారంలో మగ్నులైనటువంటి చేతనను ఉజ్జీవింపజేయడానికి నేను అవతారం ఎత్తాను. శృతి స్మృతి పురాణాని చ ఇతిహాసా ప్రదర్శితా. సంసారంలో ఉండేవాడిని ఉజ్జీవింపజేయడానికి నేను అనేక అవతారాలు ఎత్తి వేదాలను ఇచ్చాను, స్మృతులను ఇచ్చాను, ఇతిహాసాలను ఇచ్చాను, పురాణాలను ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళకి దర్శింపజేశాను. చేస్తే వాళ్ళు ఏం చేశారు? తేన మార్గేణ కేనాపి ముక్తి లబ్ధా నభూతలే. భూతల మందు నేను ఇచ్చినటువంటి శాస్త్రాన్ని చదువుకుని ముక్తిని పొందినవాడు అక్కడ కూడా లేదు. ఇవన్నీ చదువుకుని ముక్తి పొందాలని జరుగుతుంది, ఎవడు లేడు. అందుచేత నేనేం చేశానంటే తతో విభవరూపేణ జన్మాని శుభహూనిమే. నేను అనేక విభవ రూపంలో అనేక అవతారాలు ఎత్తాను. ఎన్ని అవతారాలు ఎత్తానో చెప్పలేను నేను. అన్ని అవతారాలు ఎత్తాను. ఎత్తేసరికి అవన్నీ ఏమైపోయాయి? నిష్ఫలమైపోతే అప్పుడు సదాచార్య స్వరూపేణ జనిత్వా సర్వచేతనాన్. సదాచార్య రూపంలో నేను ఇప్పుడు అవతారం ఎత్తాను. ఓ లక్ష్మీదేవి అవతారం ఎత్తిన తర్వాత నేను లోకాన్నంతా ఉజ్జీవింపజేశాను. నా విభవావతారాలు వ్యర్థమైతే ఆచార్య అవతారం నాకు ఉపయోగపడింది. చేతనాన్ని ఉజ్జీవింపజేయడానికి నా అవతారములన్నీ నిష్ప్రయోజనములైతే అప్పుడు ఆచార్య అవతారాన్ని ఎత్తి అందరినీ ఉద్ధరింపజేశాను అని. రామానుజ అవతారం భగవద్ అవతారమే. భగవానుడే భగవద్ రామానుజుడిగా కలియుగంలో అవతరించి మనందరినీ కటాక్షించడానికి ఈ అద్భుతంగా ఈ భూమండలంలో పరమాత్మ అవతరించాడు అనేటటువంటి విషయం మనకి దీని ద్వారా రామానుజ అవతారం భగవద్ అవతారం అని స్పష్టంగా మనకి తెలిసింది. భగవంతుడు తానుగా స్వయంగా చెప్పడం చేత, పెద్దల యొక్క శ్రీ సూక్తులు ఎలాగా ఉండడం చేత అవతరించారు భగవద్ రామానుజుడు ఈ భూమండలం మీద. అవతరిస్తే అత్యద్భుతమైనటువంటి సౌందర్యం, అత్యద్భుతమైనటువంటి వైభవం. ఆ శ్రీపెరుంబూదూరు క్షేత్రం అంతా ఆనందించింది. ఆ శ్రీపెరుంబూదూరులో ఉండేటటువంటి వాళ్ళందరూ మంగళ స్నానాలు చేశారట, ఆనందించారట. ఆనందిస్తే 12వ రోజు వచ్చింది. 12వ రోజు ఏం చేస్తారు? నామకరణోత్సవం చేయాలి. నామకరణోత్సవం చేయాలంటే భగవద్ రామానుజుల వారికి మేనమామ గారు ఆయన ఉన్నారు. వారి పేరు పెరియ తిరుమల నంబి. ఆయన పేరు నంబి. తిరుమలలో ఉండడం చేత తిరుమల నంబి అని వచ్చింది. తిరుమలలో పరమాత్మకి గొప్ప కైంకర్యం చేయడం చేత పెరియ అనేటటువంటి పెద్ద అనే ఒక గౌరవం వచ్చింది. అందుచేత పెరియ
తిరుమల నంబి అని. వారి పేరేమిటి ఎవరికి తెలియదు, కానీ వారి యొక్క నామధేయం పెరియ తిరుమల నంబి. ఈ పెరియ తిరుమల నంబి అనేటటువంటి మహానుభావుల యొక్క గొప్పతనం ఏమిటంటే, తిరుమలలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన కటాక్షానికి పాత్రులైనటువంటి మహానుభావులు. తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు తీర్థగైంకర్య అనే పాప వినాశనం నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి సమర్పిస్తూ ఉండేవారట. చేతిలో ఉండే బాణం కొసతోటి ఇలా చిన్న అన్నం పెట్టారు. ఉండదు తీర్థం వస్తుంది శుభ్రంగా. ఇది కొండ తేలికైపోయిందని చూస్తే, గడవ నా కైంకర్యానికి భంగం కలిగిస్తావా అని వీరు కోప్పడి పట్టుకోబోతే దొరకడే. అప్పుడు వీరు మరలా తీర్థం తీసుకురావాలని వెళ్ళబోతే, అప్పుడు ఆ కుర్రవాడు వచ్చి, ఓ తండ్రి, తాత అంటే తండ్రి అని అర్థం అన్నమాట, నాన్నగారు అని పిలిచాడు అనమాట. భగవానుడి చేత నాన్నగారు అని పిలువబడినటువంటి మహానుభావులు వీరు. భగవానుడి చేత అమ్మ అని పిలువబడినటువంటి వారు నడాదూరు అమ్మాళ్ళు అనేటటువంటి వారు. కంచిలో ఉండేటటువంటి పెరుమాళ్ళ చేత అమ్మ అని పిలువబడ్డారు కాబట్టి అమ్మాళ్ళు అయ్యారు. వరదాచార్యులు వారి పేరు. అలాగా భగవానుడి చేత తండ్రి అని పిలువబడినటువంటి మహానుభావులు, ఇగో ఇక్కడి నుంచి నేను బాణం వేస్తాను, ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్ళండి. అక్కడ బాణం వేస్తే అప్పుడు ఆకాశగంగా అక్కడి నుంచి ఉందని అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి వీళ్ళు కైంకర్యం చేశారు. ఆయన మహానుభావులు, పెద్దలు, జ్ఞాన వయోవృద్ధులు వచ్చారు మేనల్లుడిని చూడడం కోసం. మేనల్లు పుట్టాడిని చూడడానికి వచ్చారు. చక్కగా శుద్ధి అంతా అయింది. చూశారు ఈ పిల్లవాడిని. చూస్తే ఈ పిల్లవాడి యొక్క లక్షణాలు, సాముద్రిక లక్షణాలు చూస్తే మహానుభావుడయ్యేటటువంటి లక్షణాలన్నీ కనపడుతున్నాయి. పెద్దలకు ముందే తెలుస్తుంది. రామచంద్రుణ్ణి, లక్ష్మణస్వామిని, భరతుడిని, శత్రుఘ్నుడిని చూసినటువంటి వశిష్ఠ మహర్షి వాళ్ళకి తగినటువంటి పేర్లు పెట్టేట. అంటే త్రికాలజ్ఞులు కదా మహర్షులు. రామచంద్రుడు అందరినీ ఆనందింపజేస్తాడు అని రామ, రమయతి రామ, ఆనందింపజేయవాడు, ఆనందించేవాడు అని రాముడు అని ఆయన పేరు పెట్టాడు. లక్ష్మణుడు అని ఈయనకి పేరు పెట్టాడు. లక్ష్మణుడు అని ఎందుకు పెట్టాడంటే, లక్ష్మీ సంపన్నుడు ఈయన. లక్ష్మి అంటే కైంకర్య లక్ష్మి అనమాట. కాబట్టి ఈయన భవిష్యత్తులో రామచంద్రుడు వెనకాల వెళతాడు, రామచంద్రుడికి సకల కైంకర్యాలు చేస్తాడు, లక్ష్మణో లక్ష్మి సంపన్న అని అనబడతాడు అని లక్ష్మణుడు అని పెట్టాడు. భరతుడికి భరతుడు అని పెట్టాడు. భరతైతి రాజ్యస్య భరణాత్. భరతుడని ఎందుకు పెట్టాడు? రాజ్యభారాన్ని మోయువాడవుతాడు, భరించువాడవుతాడు రాజ్యభారాన్ని అని భరతుడు. శత్రుఘ్నుడు అని ఈయనకి పెట్టాడు. శత్రువుల్ని మట్టి కల్పించువాడు అని. శత్రువులు అంటే నిత్య శత్రువుడు, ఇంద్రియాన్ని జయించువాడు, ఇంద్రియాన్ని జయించి భాగవత సేవలో ఉంటాడు అని ఆయన పెట్టాడు. ఎలా అయితే ఆ రోజున వశిష్ఠ మహర్షి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకి వాళ్ళ యొక్క సాముద్రిక లక్షణాలను అనుసరించి వాళ్ళు భవిష్యత్తులో చేయబోయేటటువంటి కార్యాలను అనుసరించి ఊహించి ఎలా అయితే నామాల్ని, తిరునామాల్ని పెట్టారో, అలాగే ఈ పెరిగి తిరుమల నంబి భగవద్ రామానుజులని సేవించారట. సేవించి ఈ భగవద్ రామానుజుల ఆళ్వార్ల యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. ఎవరి లక్షణాలు కనపడుతున్నాయి? ఆళ్వార్ల యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. అంతేకాదు లక్ష్మణస్వామి యొక్క లక్షణాలు కనపడ్డాయి. లక్ష్మణస్వామి లక్షణాలు కనపడడం చేత సాక్షాత్ లక్ష్మణస్వామి అవతరించాడు అని ఆయనకి ఇళయాళ్వార్ అని తిరునామం పెట్టారు. ఇళయాళ్వార్ అంటే చిన్ని ఆళ్వారు అని ఒక అర్థం, లక్ష్మణస్వామి అని ఒక అర్థం. ఇళయాళ్వార్ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే 13వ ఆళ్వార్లు అని. గురు పరంపరా ప్రభావం అని అరవ భాషలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, ఆళ్వారాచార్యుల చరిత్రను తెలియజేసే పరమ ప్రమాణికమైనటువంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలు ఇలా అనుగ్రహించారు. ఈయన వైభవాన్ని చూసి ఆళ్వార్లందరిలోకి చిన్నవాడు పుట్టాడు కాబట్టి చిన్న ఆళ్వార్ అని పేరు పెట్టారండి. ఆళ్వార్లు ఎంతమంది? 12 మంది. 10 మంది ఎలా అనుకున్న పర్వాలేదు. 12 మంది ఆళ్వార్లలో చివరి వారు ఈయన, ఆళ్వారు గోష్ఠికి చేరిపోతారు ఈయన అని చిన్ని ఆళ్వార్లు అని ఇళయాళ్వార్లు అని పేరు పెట్టారు అని అనుగ్రహించారు. అది ఒక అర్థం. ఇళయాళ్వార్ అంటే లక్ష్మణస్వామి అని ఒక అర్థం.
లక్ష్మణస్వామి ఎలా అయితే కైంకర్యం చేశాడో రామచంద్రుడికి, అలాగే అర్చావతారంలో ఉండేటటువంటి 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్తులో కైంకర్యం చేసి వ్యవస్థనంతా సరిదిద్దుతారు అని లక్ష్మణుడు అనేటటువంటి తిరునామాన్ని పెట్టారు. ఆళ్ళవార్లు 11-12 మంది ఆళ్ళవారిలోకి చిన్నవారు అని పెట్టారు. దీనివల్లే ఈ తిరునామం ముందుగానే ఊహించారు. భవిష్యత్తులో భగవద్ రామానుజుల వారు ఆళ్ళవార్ల యొక్క ఆశయాలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. ఎవరు నెరవేరుస్తారు? పెద్దవాడి యొక్క ఆశయాలు తర్వాత వాళ్ళు నెరవేర్చాలి. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల్లో చివరి వాడికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకు బాధ్యత ఉంటుందో తెలుసా? పెద్దవాడు అందరూ ఎవరిని పిలుస్తారు? ఎవరు చిన్నవాడు వాడిని పిలుస్తారు. వాళ్ళు పని ఏదైనా వచ్చిందని అరే వెళ్ళి తీసుకురా, ఆ పని చేయి అని చిన్నవాడిని పిలుస్తారు. చిన్నవాడికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఆ పక్కన ఈ పక్కన పడేసిన వస్తువులన్నీ ఏరేటటువంటి బాధ్యత ఎవరిది? చిన్నవాడిది అనమాట. ఆళ్ళవార్లు 12 మంది అనుగ్రహించినటువంటి గ్రంథాల యొక్క సారం అందరికీ చేరవేయడానికి వాళ్ళ సంపాదన అంతా జాగ్రత్త పెట్టి తరువాతి వారందరికీ అందించడానికి ఒక సాధనం అవుతారు ఈయన భగవద్ రామానుజుల వారు అని యోచించినటువంటి పెరియ తిరుమల నంబి గారు ఈళయాళ్ళవారు అని పేరు పెట్టారట. ఇదే మనకి ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్. చూడండి జాగ్రత్తగా ఒకసారి రామానుజ వైభవాన్ని మనం తలుచుకుంటే మనకి రామానుజ వైభవం అవగతం అవుతుంది. 2 రకాలైనటువంటి గోష్ఠులు ఉంటాయి మన సంప్రదాయంలో. ఆచార్య గోష్ఠి, ఆళ్వార్ గోష్ఠి కాదు. మొట్టమొదటి గోష్ఠి ఏమిటంటే ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్. ఆచార్యులందరినీ పెట్టుకోవడం కష్టం, ఆళ్వార్లందరినీ పెట్టుకోవడం కష్టం. అందరి తిరుమేళ్ళు పెట్టుకోవాలంటే కుదురుతుందా? అసలే కలియుగం. సూక్ష్మంలో మోక్షం చెప్పండి, ఏం చేయకుండా మాకు వచ్చేయాలి లాభం అండి. వ్యాపారం చేయకుండా డబ్బులు వచ్చి అకౌంట్లో పడిపోయి ఆ ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి అనేటటువంటి కలియుగం కదా. అంతా ఆన్లైన్లో పడిపోవాలి, వ్యాపారం అంతా ఆన్లైన్లో సాగాలి. మనం ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లోనే ఉంటుంది అంతా కూడా. దీనికి ఉపాయం చెప్పండి అంటే ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ అని చెప్పారు. ఆళ్వార్ గోష్ఠికి చెందినటువంటి అంగిగా ఉండేటటువంటి నమ్మాళ్వార్లు, ఆచార్య గోష్ఠికి ఆళ్వార్ల గోష్ఠికి కూడా అంగిగా ఉండేటటువంటి భగవద్ రామానుజుల వారు, అవతారాల్లో చివరి అవతారమైనటువంటి మనవాళ్ళ మహాములు 3 కలిపారు. ఇలా కాకుండా ఇంకోటి చెప్పండి మాకు. ఒక రకం ఉంటే తోచదు కదా, ఇంకో రకం కూడా చెప్పాలి, ఏదో వెరైటీ ఉండాలి. ఇంకోటి చెప్పండి అన్నారు. అంటే మునిత్రయం చెబుతున్నాను చూసుకోండి అన్న. పరాంకుశ, పరకాల, యతివరుడు. పరాంకుశులంటే నమ్మాళ్ళవారు, పరకాలంటే తిరుమంగయ్య ఆళ్వారు, యతివరుడు అంటే మీరు ఎలా పెట్టుకున్నా ఒకరు మాత్రం తప్పడం లేదు. ఎవరు వారు? రామానుజులు మాత్రం తప్పడం లేదు. మొదటి దాంట్లో మనవాళ్ళ మహాముని చేర్చారు, అక్కడ రామానుజులు ఉన్నారు, మధ్యలో ఉంటారు ఎప్పుడు రామానుజులు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్. ఇక్కడికి వచ్చేసరికి పరాంకుశ, పరకాల, ఇది కూర్పు. ఈ కూర్పుకి కారణం ఏమిటంటే రామానుజులు కూడా ఆళ్వార్ గోష్ఠిలో చేరారు అని ఒక అద్భుతమైనటువంటి ఊహని చేశారు. ఆ రోజునే చేరతారని ఒక ఊహని చేసి, త్రికాలజ్ఞులు కాబట్టి, మహానుభావులు కాబట్టి రామానుజ వైభవం ఇలా ఉంటుంది అని వారి కళ్ళ ముందు దర్శనం అయ్యి ఉంటుంది బహుశా. తద్వారా ఈ విధంగా ఆళ్వార్ల గోష్ఠి చూడండి. మనకి ఆళ్వార్లు 12 మంది అంటే కాదండి 13 మంది. ఈ సిద్ధాంతం చేసింది ఎవరో తెలుసా? భట్టరస్వామి గారు. భట్టరస్వామి గారు ఆళ్వార్ల గోష్ఠి 13 మంది అని ఒక సిద్ధాంతం చేశారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశముని ప్రణతోస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కూర్పుని చేశారు, ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేశారు, గోష్ఠీ నిర్మాణాన్ని. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ. భూతం పూదత్తాళ్వారు, పొయ్యయ్యాళ్వారు, పేయాళ్వారు, మొదలాళ్వారు 3, అలాగే తిరుమడిసి ఆళ్వారు, భట్టనాథుడు, కులశేఖరుడు,
యోగి వాహనమైనటువంటి తిరుప్పాణి ఆళ్వారు, తొండరడి ఇప్పుడి ఆళ్వారు, భక్తాంగిరుడైనటువంటి తొండరడి ఇప్పుడి ఆళ్వారు, పరకారులు తిరుమంగ ఆళ్వారు, యతీంద్ర మిశ్రాన్, యతీంద్రుడు మిశ్రాన్ అనేటటువంటి శబ్దం చేత మధురకవి ఆళ్వార్లు, శ్రీమత్ పరాంకుశముని నమ్మాళ్వార్లు, శ్రీ భట్టనాథానంలో శ్రీతోటి ఆండాళమ్మవారు. ఇలాగ మొత్తం 12 మందిని కలిపి అందులో రామానుజులు కూడా చేర్చేసి ఆళ్వార్ల వివరములు మేము తెలియజేస్తున్నాము ఈ శ్లోకం ద్వారా అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు భట్టర్ వారు. మనకు అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆ రామానుజులు ఎందుకు కలిశారు? సంప్రదాయం తెలియనటువంటి వాడు బుర్ర బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. రామానుజులు ఎందుకు కలిశారు? ఆళ్వార్ల సోష్టి కదా. రామానుజులు ఎందుకు కలిశారు ఇందులో? ఎందుకు కలిశారంటే ఇగో ఇలయాళ్వార్ అవడం చేత కలిశారు. చిన్న ఆళ్వార్లు అందరూ చిన్న. రెండవ వైభవం ఏమిటంటే భగవద్ రామానుజులు వారు ఎక్కడెక్కడ ఉంటారో మనకి తిరువరంగ సముద్రాన్ని తెలియజేశారు. భగవద్ రామానుజు వైభవం అంతా విన్న తర్వాత ఇంతటి మహానుభావులండి, ఎక్కడ ఉంటారండి వీరి మహానుభావులు, మాకు కొంచెం అడ్రస్ ఇవ్వండి, వెళ్ళి సేవించుకుంటాం అని అడిగితే ఏం చెప్తాం అడ్రస్? అలాంటి వాళ్ళని చెప్పలేము. అముదనాథులు చెప్పారు ఎక్కడ ఉంటారు రామానుజులు. 3 చోట్ల ఉంటారని చెప్పారు. ఉణర్ந்த மெய்ஞானியர் யோகந்தொரும் திருவாய் முடியன் மணந்தொரும் இன்னிசை மண்ணும் இடந்தொரும் மாமலராள் புணர்ந்த பொன்மார்பன் பொருந்தும் பதிதுரும் புக்கு நிற்கும் குணம் திகழ் கொண்டு ఇరామానుషన్ కుల పొంది. ఏ పదం కూడా ఇందులో వదలవలసింది లేదు. కుల పొంది. రామానుజులు వారు మా కులానికి చిగురు లాంటి వారు అన్నారు. మా కులం అంటే ప్రపన్న కులానికి, మా కులం అంటే ఏదో భౌతికంగా కనపడే ఈ కులాలు కాదు. ప్రపన్న కులం ఏదైతే ఉందో ఈ కులానికి చిగురు లాంటి వారు అన్నారు. ఎప్పుడైనా చిగురు అని అనడంలో ఒక స్వారస్యం ఉంది. రామానుజులు ఎప్పుడైనా చెట్టులో ఏ భాగానికి దెబ్బ తగిలినా వాడేది చిగురు. ప్రపన్న జనమండలు ఉంటే ఈ ప్రపన్నంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ముఖం వాడేది ఎవరిది? రామానుజులు వారి. దాన్ని చెప్పారు అనమాట. కుల కూడింది అని అంటే మా కులానికి చిగురు లాంటి వారు అన్నం చేత ప్రపన్నంలో ఎవరు ఇబ్బందులు పడుతున్నా ముందుగా రామానుజులు బాధపడతారు. అయ్యో నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, వీళ్ళు అందరూ బాగుండాలి అని. అంటే కుల కూడింది రామానుజం రామ. ఎక్కడెక్కడ ఉంటారండి? ఉణర్ந்த மெய்ஞானியர் యోహందొரும். ఉణర్ந்த అంటే తెలిసిన, జ్ఞానం బాగా కలిగిన అర్థం. ఈ జ్ఞానం ఎలాంటిది? మెయి, యథార్థమైనటువంటి జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏది యథార్థమో అలాంటి జ్ఞానం ఉండాలి. అలాంటి యథార్థమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో జ్ఞానియర్, మెయి జ్ఞానియర్. ఉణర్ந்த మెయి జ్ఞానియర్. జ్ఞానియర్ అంటే జ్ఞానులు. మెయి జ్ఞానియర్ అంటే యథార్థమైనటువంటి జ్ఞానం కలిగిన వారు. ఉణర్ந்த మెయి జ్ఞానియర్ తత్వాన్ని బాగా తెలుసుకుని కాచి వడబోసినటువంటి యథార్థమైనటువంటి తత్వజ్ఞానం కలిగిన జ్ఞానులు. అలాంటి వాళ్ళు యోహం అంటే గుంపు అనమాట, గోష్ఠి. ఆ గోష్ఠి ఎక్కడ ఉంటుందో అక్కడ రామానుజులు ఉంటారు. ఎవరండి జ్ఞానం కలిగిన వారు అంటే ఇందాక మనం చెప్పిన ఉణర్ந்த మెయి జ్ఞానియర్ అంటే ఎవరు? తత్వజ్ఞానాన్ని బాగా కాచి వడబోసినటువంటి యథార్థ తత్వజ్ఞానము కలిగిన జ్ఞానులెవరు? ఆళ్వార్లు. ఇంక వేరే రెండో ప్రశ్న ఏం లేదు. ఇంక రెండో వాడు ఎవరిక్కడ చేరారు? ఆళ్వార్లు. ఎందుకు ఆళ్వార్లు అన్నారంటే పరమాత్మ చేత అలాంటి జ్ఞానము ఇవ్వబడిన వాళ్ళు కాబట్టి. మిగిలిన వాళ్ళకి ఆళ్వార్లకు ఉండే తేడా అనే, మిగిలిన వాళ్ళు సంపాదించుకున్నారు, వీరు సంపాదించుకోవాలి. పరమాత్మ ఇస్తే దాన్ని అనుభవించారు, ఖర్చు పెట్టుకున్నారు అన్నమాట. పిత్రార్జితంలాగా తల్లిదండ్రులు సంపాదించి పెడితే ఖర్చు పెట్టే పిల్లల్లాగా శ్రమ లేకుండా హాయిగా పరమాత్మ తన వైభవాన్ని దర్శింపజేస్తే దర్శించి ఆనందించి దాన్ని 10 మందికి పంచిపెట్టినటువంటి మహానుభావులు ఆళ్వార్లు. కాబట్టి ఆళ్వార్ల గోష్ఠి ఎక్కడుంటే అక్కడ రామానుజులు ఉంటారు. ఇలా ఆళ్వారు కదా మరి 12 మంది ఆళ్వార్లు చివరి వారు కాబట్టి అన్నదమ్ములు వెనకాలే చిన్నవాడు ఉండాలి కానీ అన్నదమ్ముల కంటే ముందు పెద్ద ఆయన కంటే ముందు వెళ్ళి కూర్చోకూడదు కదా. అందుచేత చివరు ఉంటారు ఇలా ఆళ్వారు. ఉణర్ந்த மெய்ஞானியர் யோகந்தொரும். రెండోది తిరువాయుముడి ఇన్నిసై మన్నుమిడందొరం. తిరువాయుముడి కాలక్షేపం ఎక్కడ జరుగుతుందో
లేకపోతే తిరువాయుడి సేవాకాలం ఎక్కడ జరుగుతుందో అక్కడ భగవద్ రామానుజులు వారు ఉంటారు. మూడవది లక్ష్మీపతి విదేశాల్లో ఉంటాడుగా, ఆ 108 విదేశాల్లో భగవద్ రామానుజులు ఉంటారు. మొదటిది ఏం చెప్పారు? ఆళ్వారు గోష్ఠిలో ఉంటారు. ఆళ్వార్ల గోష్ఠిలో ఉంటారు. ఇలా ఆళ్వారు కాబట్టి 12 మంది ఆళ్వార్లు ఎక్కడైతే ఉంటారో ఆళ్వార్లు ఉన్న చోటల్లా భగవద్ రామానుజులు వారు ఉంటారు. దీన్ని మనసులో పెట్టుకునే భట్టర్ వారు భూతం సరస్య అనేటటువంటి తనియాన్ని అనుగ్రహించి చివరిగా యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిమ్మని ఇద్దరిని కలిపారు. యతీంద్రుల్ని నమ్మాళ్ళవారిని కలిపారు. పరాంకుశులు అంటే నమ్మాళ్ళవారు. ఎందుకు వీళ్ళిద్దరిని కలపడం? అవతార క్రమంలో చెప్పలే. ఎక్కడ మనవాళ్ళ మహాములు పొయ్యగారు పోదత్తారనేటటువంటి పాసురంలో ఆళ్ళవారు అవతార క్రమంలో చెప్పారు. ఇక్కడ భట్రవారు అవతార క్రమంలో చెప్పలా. అవతార క్రమంలో చెబితే పోదత్తాళ్ళ వారు ముందు వస్తారా, పొయ్యేళ్ళ వారు ముందు వస్తారా? అవతార క్రమంలో చెప్పకుండా ఈ ఇద్దరిని కలిపారు. ఎవరిని? యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమును. యతీంద్ర మిశ్రుడు అంటే భగవద్ రామానుజుల వారు, పరాంకుశముని నమ్మాళ్ళు వాళ్ళు ప్రణతో వస్తుంది. ఎందుకు కలిపారంటే ఆ కలపడానికి ఒక కారణం. ఆచార్య గోష్ఠికి పూర్తి రావాలంటే భగవద్ రామానుజులు ఉండాలి. ఆళ్వారి గోష్ఠికి పూర్తి రావాలంటే నమ్మాళ్ళవారు. అంగి నమ్మాళ్ళవారు, మిగిలిన ఆళ్వార్లందరూ అంగములు. అంగి భగవద్ రామానుజులు, ఆళ్వార్లు ఆచార్యులు అందరూ ఆయనకి అంగం. ఇది సంప్రదాయం నుండే గొప్పతనం చేత వీళ్ళిద్దరినీ కలిపి కనియం చివరి కూర్చారు అని మన పెద్దలు అద్భుతంగా అనుగ్రహించారన్నమాట. ఇది ఒక గొప్పతనం. భగవద్ రామానుజ వైభవాన్ని మనం అంటే రామానుజులు ఎలాంటి వారండి? రామానుజులు ఎలాంటి వారంటే ఉభయ విభూతి నాథులు అని మొట్టమొదటి మనం విన్నాం. ఆయన ఉభయ విభూతి నాథత్వాన్ని ఇచ్చారు. నాయకులు భగవద్ రామానుజులు. నాయహనాయన అండాళమ్మ చెప్పింది భగవద్ రామానుజుల గురించి అని అభియుక్తుల యొక్క శ్రీ సూక్తులు అన్నారు. రామానుజ వైభవం ఎలాంటిదంటే ఆళ్వార్లు ఎంతమంది ఉన్నా, ఆచార్యులు ఎంతమంది ఉన్నా, ఓ పక్కన ఆళ్వార్ల గోష్ఠి, ఓ పక్కన ఆచార్య గోష్ఠి ఉంటే ఈ గోష్ఠితోటి మన పెద్దలు ఏం చేశారంటే ఒక రత్నహారాన్ని తయారు చేశారు. మనకి ఇక్కడ ఉన్నది చూసారా రత్నహారం. ఈ రత్నహారానికి ఏమని పేరు పెట్టారంటే ఆచార్య రత్నహారం అని పేరు పెట్టారు. ఈ ఆచార్య రత్నహారంలో 2 పంక్తులు ఉంటాయి. కుడివైపు హారం వేసుకుంటే కుడివైపు ఒక పంక్తి ఉండాలి, ఎడమవైపు ఒక పంక్తి ఉండాలి. ఈ 2 పంక్తుల్ని కలిపేటటువంటి ఒక నాయకమణి ఉండాలి. ఈ నాయకమణి డాలర్ అన్నమాట. దీనికి పెండెంట్ అని అంటారు కదా ఆధునికులు. ఆ పెండెంట్ని బట్టి హారానికి ఒక విలువ వస్తుంది. హారాన్ని ఎన్ని లక్షలు పెట్టి చేయించుకున్నా దానికి ఉండేటటువంటి మణికి ఆ పెండెంట్కి మళ్ళీ అన్ని లక్షలు పెట్టాలి. హారం 2 లక్షలు పెట్టి చేయించాం అనుకోండి, మణి కూడా డాలర్ కూడా 2 లక్షలు పెట్టాలి. అప్పుడే విలువ వస్తుంది. రామానుజులు అంటే అలాంటి వారు, డాలర్ లాంటి వారు. అవునా వేదాంత దేశంలో ఒక మహానుభావుడు అత్యద్భుతమైనటువంటి రీతిలో రామానుజ వైభవాన్ని వర్ణిస్తున్నారు. అమునా తపనాతిశాయి భూమ్నా యతిరాజేన నిబద్ధ నాయకశ్రీ మహతీ గురుపంక్తి హారయష్టి విబుధానాం దుర్జంగమా విభాతి. అమునా తపనాతిశాయి భూమ్నా యతిరాజేన నిబద్ధ నాయకశ్రీ. ఈ గురుపంక్తి హారం అని ఒక హారం. ఈ గురుపంక్తి హార ఎష్టికి అంటే సమూహానికి $1 పెట్టారు. ఈ డాలర్ ఎలాంటిది? తపన అతిశాయి భూమ్న. తపనుడు అంటే సూర్యుడు. సూర్యుడిని మించినటువంటి అతిశయితమైనటువంటి గొప్పతనం కలిగింది అంటే కాంతి కలిగింది అని అర్థం. సూర్యమండలంలో సూర్యుడిని మించిన అనడంలో స్వారస్యం ఏమిటంటే సూర్యమండలంలో పరమాత్మ ఉంటాడు. కానీ సూర్యమండలంలో ఉండేటటువంటి పరమాత్మకి ఆ సూర్యుడు వేడిగా ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
కానీ ఆ సూర్యుడిని మించినటువంటి వైభవం కలిగినటువంటి రామానుజుల హృదయంలో ఉండేటటువంటి పరమాత్మకి ఎప్పుడు చల్లగా అందుచేత తపనాతిశాయి భూమ్న అనమాట. అంటే కాంతిలో సూర్యుడిని మించినటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అలాంటి వైభవం కలిగిన యతిరాజులు అనేటటువంటి ఒక నాయకమణిని ఈ గురుపంక్తి హారానికి కూర్చారు. కూరిస్తే ఏమైందిట? మహతి గురుపంక్తి హారయష్టి. ఈ హారం ఎలాంటిది? మహతి, చాలా గొప్పదైనటువంటి. ఇందులో ఉండేటటువంటి ఆచార్యులు ఉన్నారు చూచారా, ఎవరికి వారే గొప్పతనం కలిగినటువంటి వారు. ఒక్కొక్కరి వైభవం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఏ విధంగా ఈ మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క వైభవం ఉన్నా కుడివైపు ఉండేటటువంటి ఆచార్యులు భగవద్ రామానుజుల కంటే ముందు అవతరించినటువంటి ఆచార్యులుట. హారానికి ఎడం వైపు ఉండేటటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులు అవతరించిన తర్వాత అవతరించినటువంటి ఆచార్యులుట అని ఒక యోచన. కాకపోతే కుడివైపు ఉండేటటువంటిది ఆళ్వార్ల గోష్ఠిట, ఎడం వైపు ఉండేటటువంటిది ఆచార్య గోష్ఠిట. ఈ కుడివైపు ఉండేటటువంటి హారం ఏదైతే ఉందో, హారాల్లో కూర్చబడినటువంటి మణులు ఏవైతే ఉన్నాయో, ఈ మణులన్నిటికీ ఈ నాయక మణి వల్ల కాంతి వస్తుంది. ఆ మణుల వల్ల నాయకమణికి కాంతి రావడం లేదు. ఈ నాయక మణి వల్ల ఆళ్వార్లకి ఒక వైభవం వచ్చింది. అంటే రామానుజుల వల్ల ఆళ్వార్లకు వైభవం వచ్చింది. ఆళ్వార్ల వల్ల రామానుజులకు ఒక వైభవం వచ్చింది, అది సరే. కానీ రామానుజుల వల్ల ఆళ్వార్లకు వైభవం వచ్చింది. రామానుజుల వల్ల ఆచార్యులకు వైభవం వచ్చింది. ఇలా రెండు వైపులా ఉండేటటువంటి మణులన్నీ ధగధగాయమానంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి, వెలుగుతున్నాయి. అంటే దానికి కారణం యతిరాజేన నిబద్ధ నాయక శ్రీ. యతిరాజుల చేత బంధింపబడినట్లు కూర్చబడినటువంటి ఆ హారం, నాయకమణి చేత కూర్చబడినటువంటి హారానికి, కూర్పబడినటువంటి హారానికి ఒక గొప్పతనం వచ్చిందండి అని తెలియజేశారు. భగవద్ రామానుజులు ఈ గోష్ఠులన్నిటికీ ఇటు ఆళ్వారి గోష్ఠిలోనూ చేరారు, ఇటు ఆచార్య గోష్ఠిలోనూ చేరారు. ఆళ్వారి గోష్ఠిలో చేరి ఆ గోష్ఠికి ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఆచార్య గోష్ఠిలో చేరి ఈ గోష్ఠికి ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చారు. రెండు గోష్ఠులకి మధ్యలో ఉండి సమన్వయకర్తగా ఉండి ఈ రెండు గోష్ఠులకి ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు, మహనీయులు భగవద్ రామానుజులు. కాబట్టి ఈ వైభవాన్నంతా ఊహించినటువంటి జ్ఞానమామగారు అయినటువంటి పెరిగి తిరుమల గారు ఈ తిరునామాన్ని పెట్టారు, ఎడయాళ్వార్ అని. సంస్కృతంలో దీనికి రామానుజులు అని. మళ్ళీ రామానుజ అన్నామంటే ఈ నామం యొక్క అర్థాలు వినాలంటే మళ్ళీ బోళ్ళు 5 రకాలైన అర్థాలు మళ్ళీ రామానుజ నామానికి. రామానుజులు అంటే లక్ష్మణస్వామి అని ఒక అర్థం, రామానుజులు అంటే బలరాముడు అని ఒక అర్థం, రామానుజులు అంటే రాముడికి తమ్ముడు అని ఒక అర్థం, కృష్ణ పరమాత్మ. బలరాముడు అంటే అదే రామానుజుడు అంటే రాముడికి తమ్ముడు అని ఒక అర్థం. బలరాముడికి తమ్ముడు కృష్ణుడని కదా. ఇంకో అర్థం ఉంది, రాముడు అంటే దశావతారాల్లో ఒక రాముడు ఉన్నాడు. ఈ రాముడు కాదు, పరశురాముడు. ఆ పరశురాముడి తర్వాత అవతారం ఏంటి? రామావతారం. ఆ రాముడి అయినా కరుణ కాకుస్త హేలాహలిందని అక్కడ ఉండే కరుణ కాకుస్త అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసి అన్నంగరాచార్య స్వామి వారు అత్యద్భుతంగా పరశురాముడికి సోదరుడు. తర్వాత అవతారం దశావతారాలు వరుసగా చూస్తే తర్వాత వాడు సోదరుడే అవుతాడు కదా, కాబట్టి రాముడు అని. ఇలాగ అనేకమైనటువంటి అర్థములు. లక్ష్మీదేవికి సోదరుడైనటువంటి వాడు, లక్ష్మీదేవిని సోదరిగా కలిగినటువంటి వాడు, లక్ష్మీదేవికి సోదరుడు, ఓ లక్ష్మీదేవిని సోదరిగా కలిగిన వాడు, అంటే అండాడమ్మవారిని సోదరిగా కలిగిన వాడు, లక్ష్మీదేవికి తమ్ముడైన వాడు. ఇలాగ ఇన్ని అర్థాలు మనసులో పెట్టుకుని పెద్దలు ఏదైనా ఒక మాట చెబితే అర్థాలు ఆ మాట వెనకాల పరిగెడతాయి. అర్థాలు వెతుక్కునే మాటలు చెప్పరు. త్వదీయ గంభీర మనోనుసారిణ అని వాళ్ళు అందరిలో అనుగ్రహిస్తారు. స్తోత్ర రత్నంలో పెద్దలు మాట చెబితే వాళ్ళ గంభీరమైనటువంటి మనస్సుని అనుసరించి అర్థాలు పరిగెడతాయి అన్న విషయాలు చూచుకుని చెప్పక్కర్లా. పెద్దలు వారి శ్రీ సూక్తి చెబితే ఆటోమేటిక్గా ఫాలో అవుతుందన్నమాట విషయం. అలాంటి గొప్ప వైభవం కలిగిన పెరియనంబి గారు పెట్టినటువంటి తిరునామం కాబట్టి ఈ తిరునామే ఒక 4 గంటల ప్రవచనం అవుతుంది. అంతటి వైభవం ఆ తిరునామంలో ఉంది.
రేపు భగవద్ రామానుజుల వారి యొక్క వైభవంలో మరికొంత వైభవాన్ని మనం విందాం. ఈ పూటకి ప్రవచనం పూర్తి చేద్దాం. శ్రీ నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వన కాంతిమత్యాం ప్రసూతాయ విరాజాయ మంగళం.